హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్ అండ్ విరాట్ కోహ్లీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో ఆ అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మనం మొదటికి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే అది విరాట్ కోహ్లీకి సంబంధించి ఈ మంత్ 25th స్టార్ట్ అయ్యేటటువంటి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్కి సంబంధించి మొదటి 2 టెస్ట్ మ్యాచ్లకి అయితే విరాట్ కోహ్లీ అయితే తనైతే తప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ఫేక్ న్యూస్లు అయితే అలచలైతే అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి ఏదో అయింది, తన వైఫ్కి ఏదో అయింది, తన మదర్కి ఏదో అయింది, దానివల్ల విరాట్ కోహ్లీ తప్పుకున్నాడని చెప్పి రకరకాల రూమర్స్ అయితే అలచలేదు చేస్తున్నారు. అసలు ఏమైంది విరాట్ కోహ్లీ, ఎందుకు ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లను తప్పుకున్నాడు? యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ విరాట్ కోహ్లీ అయితే హైదరాబాదు 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్కి ఆడేదానికి అయితే తను వచ్చాడు. బట్ సడన్గా ఏదో ఇష్యూ అవడం, అది కూడా ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూ అవడం వల్ల మనోడైతే తిరిగి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచ్లో ఆడకపోవడానికి సంబంధించి బీసీసీ అయితే ఒక స్టేట్మెంట్ అయితే రీసెంట్గా రిలీజ్ చేసింది. ఆ స్టేట్మెంట్లో విరాట్ కోహ్లీ తన పర్సనల్ రీజన్స్ వల్ల తనైతే ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడట్లేదు. దానికి సంబంధించి టీం మెంబర్స్ అండ్ రోహిత్ శర్మతో గట్టిగా చెప్పారు, నేను ఎందుకు తప్పుకుంటున్నాను అనే విషయాన్ని అయితే బయట ఎవరు రివీల్ చేయొద్దని చెప్పి అయితే చెప్పారు. సో విరాట్ కోహ్లీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్లు అయితే మీరైతే నమ్మకండి. ఒకవేళ విరాట్ కోహ్లీ వైఫ్ నిజంగానే డెలివరీ అయితే తను ముందే తప్పుకుంటాడు, ఇలా సడన్గా మధ్యలోంచి అయితే వెళ్ళిపోడు. కాబట్టి ఆ న్యూస్లో అయితే మీరైతే నమ్మకండి. ఇంకా విరాట్ కోహ్లీకి సంబంధించి ఏమై ఉండొచ్చు అనే విషయం ఏదైతే ఇప్పుడైతే రివీల్ అయితే కాదు. కాబట్టి సో విరాట్ కోహ్లీ ఏం కాకూడదు, తన ఫ్యామిలీకి తన వైఫ్కి ఏం కాకూడదని చెప్పి హోప్ అయితే పెట్టుకుందాం. విరాట్ కోహ్లీ మళ్ళీ మిగిలినటువంటి లాస్ట్ 3 టెస్ట్కి అయితే రిట్ అయితే వస్తాడు. సో విరాట్ కోహ్లీని ఎంతమంది మిస్ అవుతారో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే మాత్రం విరాట్ కోహ్లీని చూడాలని చెప్పి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి టికెట్ అయితే బుక్ చేసిన. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ రావట్లేదు, బట్ రోహిత్ శర్మ ఉంటాడు కాబట్టి చూడ్డానికి పోవాల్సిందే. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయినటువంటి భువీకి సంబంధించి రీసెంట్ టైంలో భువీ ఎస్ఆర్హెచ్ నుంచి ఆర్సీబీ టీంలోకి ట్రేడ్ అవుతున్నట్టుగా సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు అయితే వస్తున్నాయి. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా భువీ ఎస్ఆర్హెచ్ నుంచి ఆర్సీబీలోకి వెళ్తున్నట్టుగా వాళ్ళైతే న్యూస్లు అయితే అలచల్ చేస్తున్నారు. అసలు ఈ న్యూస్లు నిజమెంతుందని మనం చూసుకుంటే 99%, సారీ గైస్, 100కి 100% ఇదైతే ఫేక్ న్యూస్. అసలు ఎందుకు ఎస్ఆర్హెచ్ టీం భువనేశ్వర్ని ఆర్సీబీకి ఇస్తుంది? ఒకవేళ ఇచ్చినా కూడా ఆర్సీబీ నుంచి ఎవరిని తీసుకుంటారు? మహమ్మద్ సిరాజ్ని తీసుకోవాలి, బట్ సిరాజ్ని అయితే ఆర్సీబీ ఇయ్యదు. ఇంకా భువీని బెస్ట్ రీప్లేస్మెంట్ చేసే ప్లేయర్ ఆర్సీబీ దగ్గర అయితే మంచి బౌలర్ అయితే ఎవరు లేరు. కాబట్టి ఎందుకు మన ఎస్ఆర్హెచ్ టీం భువీని ఆర్సీబీకి ఇస్తుంది? సో ఈ న్యూస్ అయితే నిజమైతే లేదు. ఇంకా రీసెంట్ టైంలో భువీ అయితే అద్దరిపోయే ఫామ్లో అయితే ఉన్నాడు. కాబట్టి ఎంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ని అయితే ఎస్ఆర్హెచ్ టీం ఎందుకు ట్రేడ్ చేసింది? సో ఈ న్యూస్ని అయితే మీరైతే నమ్మకండి. నేను మన సబ్స్క్రైబర్లు అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కొన్ని రిప్లైస్ ఇచ్చాను. బట్ ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారని చెప్పి ఈరోజు ఈ న్యూస్లో అయితే దీని అయితే యాడ్ అయితే చేయడం జరిగింది. సో భువీ అయితే ఎస్ఆర్హెచ్ టీం నుండి బయటికి వెళ్ళాలంటారు. ఒకవేళ వెళ్ళాలంటే నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్ గారు జరిగితే అప్పుడు భువీని మన ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకోకపోతే అప్పుడు బయటకు వస్తారు తప్ప భువీ అయితే ప్రజెంట్ అయితే ఏ టీంకి ట్రేడ్ అయితే అవ్వడు. సో సోషల్ మీడియాలో వచ్చేటటువంటి న్యూస్కి సంబంధించి ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ ఇదైతే మీరైతే నమ్మకండి. యాజ్ ఇంకా ఫైనల్గా ఐపీఎల్ అండ్ విరాట్ కోహ్లీకి సంబంధించి ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి, రిప్లై చేస్తా. ఇంకా ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.